दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 22వ తారీఖు బుధవారం 2025 సంవత్సరం. మనం మళ్ళీ మహర్షి వాల్మీకి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ముందుకు కదులుతున్నాం. యుద్ధకాండలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం పూర్తి చేసుకుని కదులుతూ ఉన్నాం. ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మనకి 3 ఉంటాయి. ఒకటి పురాణము, 2 ఇతిహాసము, 3 చరిత్ర. ఇలాగ పురాణము అంటే మనకి కొన్ని నమ్మడానికి వీలైనటువంటి విషయాలు కొన్ని కనపడతాయి. ఉదాహరణకి దేవతలు రాక్షసులు దెబ్బలాడుకోవడం, లేదా బంధనం చేసి పాల సముద్రంలోంచి అమృతం తీయడం, ఇలాంటివి మనం ఊహించుకోవాలి. కానీ మనకి ఒక్కొక్కసారి అందవు. అంత లోతైనటువంటి విషయాన్ని, గభీరమైనటువంటి విషయాల్ని, లోకాంతరమైనటువంటి విషయాల్ని చెప్తూ ఉంటాయి పురాణాలు. అక్కడ పురాణంలో పరమాత్మయే దేవుడే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాత్ర. అది పురాణం. చరిత్ర అనేది ఒకటి ఉంది. చరిత్ర అంటే ఉదాహరణకి శివాజీ ఆ రకంగా చేశాడు, లేదా స్వాతంత్ర సమరం ఈ రకంగా జరిగింది. అవి మన కళ్ళ ముందు చూసినటువంటి కొన్ని తరాలు ఉంటాయి. వాటిని నమ్మకపోకుండా ఉండడానికి మనకి పెద్ద అవసరం ఉండదు. కావాలని ఎవరో తప్పు చరిత్రను సృష్టిస్తే తప్ప. కాబట్టి అది చరిత్ర. మూడవది ఇతిహాసము. ఇతిహాసంలో మానవుడికే పెద్దపీట. మానవుడిగా అవతరించినటువంటి వాళ్ళకే పెద్దపీట, దేవుడు సెకండరీ. ఈ మానవుడు అన్నవాడు ముఖ్యమైనటువంటి పాత్రలో ఉంటాడు. ఒక కృష్ణుడు కావచ్చు, ఒక రాముడు కావచ్చు, ఒక ధర్మరాజాదులు కావచ్చు. కాబట్టి మహాభారతం, రామాయణం ఇవి 2 కూడా ఇతిహాసం. వీటి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ధర్మ ప్రబోధం. మనకి ధర్మాన్ని కలిగించాలి అనేటువంటి విషయం. మనకి మెల్లగా చిన్న చిన్న మాటల్లో కావ్యంలాగే ఉంటూ పరమాత్మ విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉండేది ఇతిహాసం. కావ్యానికి దీనికి అదే. కావ్యంలో పరమాత్మ గురించి చెప్పకపోవచ్చు, పరమాత్మ గురించి చెప్పని కావ్యాలు కూడా బోల్డు ఉండొచ్చు, సాంఘికమైనటువంటి కావ్యాలు అవి. కానీ పరమాత్మ గురించి చెప్పేటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. మనిషి హ్యూమన్ సెంట్రిక్గా జరిగేటువంటి కథ, అది ఇతిహాసం అవుతుంది. ఇందులో మళ్ళీ రామచంద్రమూర్తి దిగులుతో ఉన్నప్పుడు మనకి అగస్త్య మహర్షి వచ్చి ఆయనకు ఉపదేశం చేయడం, దాని ద్వారా ఆయన శక్తిని పుంజుకొని రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని స్థిరమైనటువంటి నిశ్చయం చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవి దీని కారణం వల్లే ఆదిత్య హృదయానికి గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి స్థానం ఇచ్చారు. మహర్షులు 2 రకాలుగా ఉంటారు. ఒక రకం మహర్షులు వాళ్ళు తపస్సులు చేసుకుంటూ, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకుంటూ, వాళ్ళ మోక్షం కోసం, పుణ్యం కోసం ఏవో పాటలు పడుతూ ఉంటారు మహర్షులు వాళ్ళందరూ. రెండో రకం మహర్షులు వాళ్ళు తపస్సులు చేసేసుకుని పూర్ణకాములై ఏ కోరికతో తపస్సు చేస్తున్నారో నిండిన వారై మానవుల యొక్క బుద్ధిని సరిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తారు. వాళ్ళు ధర్మరాజుకి ఎన్నోసార్లు వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ వ్యాసుడు, ఎక్కడ ధర్మరాజు, ఆయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, కానీ తలుచుకుంటే వచ్చి మంచి సలహా చెప్పి వెళ్ళిపోయారు. బాగా వారు మానవుల యొక్క మానవులలో ఉన్నటువంటి కొన్ని వికారాలని తొలగించడం కానీ, వాళ్ళ పరిస్థితులను చక్కదిద్దడానికి చేసుకోవాల్సిన ఉపాయాలను బోధించడం కానీ చేసి వెళ్ళిపోతుంటారు. ఇది కూడా ఎందుకు చేస్తారు? వాడు ఒక్కడికి ఉపయోగం కలగాలని కాదు,
వాడి ద్వారా సమస్త లోకాలకి కళ్యాణం జరగాలి. అందుకే ఋషులు అనేవాళ్ళని గురువుగారు ఏం చెప్తారంటే, పరమాత్మ యొక్క సంకల్పాన్ని భూమి మీద ప్రవర్తింపజేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఋషులు అని పేరు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు వాళ్ళు అనుసరిస్తున్నది ఏమిటి అంటే పరమాత్మ యొక్క సంకల్పం జరిగేలా చూస్తుంటారు. అందుకే రామచంద్రమూర్తి ఇటు వెళ్ళు, అటు వెళ్ళు, ఇక్కడుండు, అక్కడుండు, అగస్త్యుడు ఇక్కడున్నాడు, సుతీక్ష్ణుడు ఇక్కడున్నాడు, అక్కడికి వెళ్ళు అని వాళ్ళే పంపిస్తారు. పరమాత్మ యొక్క సంకల్పాన్ని వాళ్ళు భూమి మీద నడిచేలా చూస్తారు. జరిగేలా చూస్తారు. అటువంటి ఋషిగా అగస్త్య మహర్షి రావడం ఇదంతా కూడా మనం చూసాం. అయితే మనం సమయాభావం వల్ల ఇతరులు ఈ ఈ అగస్త్య ఆదిత్య హృదయం గురించి ఏం చెప్పారని మనం పెద్దగా చెప్పుకోలేం. కారణం శ్రీరాముడంతటి వాడేమిటి, ఆయన ఇంకొకడిని తపస్సు చేసి అక్కడి నుంచి శక్తిని సంపాదించడం ఏమిటి? ఆయనే పరమాత్మ కదా! కాబట్టి మీరు ఒప్పుకోండి అనేటువంటి వాళ్ళు కొందరున్నారు. అంటే రాముడే పరదైవము. ఆయన కన్నా దైవం ఇంకొకడు లేడు. కాబట్టి సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి రాముడు అని చెప్పి తమ వ్యాఖ్యానాల్లో ఆదిత్యోదయాన్ని పూర్తిగా తీసేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆదిత్యోదయం రాముడు అనేటువంటి మిషతోటి మానవాళి మొత్తం యొక్క లోక కళ్యాణం కోసం చెప్పారు తప్ప రామచంద్రుడికి ఆ రోజు ఏమీ దైన్యం లేదు. ఆయన ఏమి అలసిపోలేదు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం ఇవన్నీ రామచంద్రుడికి లేనే లేవు. కాకపోతే అలా ఉన్నట్టుగా ఆయన చూపించి ఆ మిషతోటి మనకి ఒక బతకడానికి అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. అది మనకి ఆదిత్య హృదయం అనేటువంటివి. ఇందులో అందరూ కొన్ని కొన్ని తెలుగులో పద్యాలు రాశారు. ఆదిత్య హృదయాన్ని తెలుగు చేశారు. అందులో కాదనడానికి లేదు. కానీ పెద్దలు చేసినటువంటి 1, 2 పద్యాలు మనం ఉచ్చరించుకోవాల్సి ఉన్నది. ఇంద్రాది దిక్పాలు రీశ కేశవ పద్మ భవులును స్కందుండు వసువు మనువులు మనుజ యక్షులు సాధ్య మండలియు మరుత్తులహులు అదితి సుతులు శంభుండు ఋగ్యజు సామముల్ కష్టయు దైత్యులు అసురులు దానవులును తిమిర గర్భుండు హృద్దీపిత నారాయణుండును మరి మార్తాండు దతడా అతడు సృజించు రక్షించు అతడి చంపు చెలగి తప్పింపచేయు వర్షించునతడే సర్వభావోద్భవుండు నాశకుడు అతడ అల నమస్కారములు సర్వమతని పొందు అంటూ అద్భుతంగా విశ్వనాథ్ వారు తమ ఒక 4, 5 పద్యాల్లో మొత్తం ఆదిత్య హృదయం అంతటిని కూడా నిక్షిప్తం చేశారు. చాలా అందమైనటువంటి పద్యాలు. ఆ తర్వాత ఏమైంది? రాముడు ధీరుడు సముపదిష్టుడు చేసెను ధ్యానమూర్తి ముమ్మారు జపంబు తానుగనే మన్నన చేయుచు ఎల్ల తానయంభోరుహమితుడై సకల మూర్తము తానై సర్వదేవతాధరుడు తనయై పరనిధానమునై జగన్నిదానమై మొత్తానికి ఆ రకంగా జప్వా 3 సార్లు జపించి ఆదిత్య హృదయాన్ని 11 సార్లు జపించే వాళ్ళు ఉంటారు. 21 సార్లు జపించేవారు ఉంటారు. 108 సార్లు ఆదిత్య హృదయాన్ని జపించేవారు ఉంటారు. అహోరాత్రం ఆదిత్య హృదయాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి సామూహికంగా చేసేటువంటి పనులు ఉంటాయి. ఎలా చేసినా భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. దానిలోని ఆంతర్యాన్ని బుద్ధితో అర్థం చేసుకుని చేయడం ముఖ్యం. అలాగా ఒక్కసారి చేసినా సరిపోతుంది. 3 సార్లు కూడా. మనం శ్రీరామ గురించి చెప్పుకున్నాం. ఒక ఆయన గురువుగారి దగ్గర పాఠానికి ఆలస్యంగా వెళితే గురువుగారు అడిగారు, ఏమయ్యా ఇంత ఆలస్యంగా వచ్చావు? ఎవరోనండి వారికి జబ్బు చేస్తే చూడడానికి వెళ్ళాను. మరి ఏం చేసావు నువ్వు అన్నారు. ఏం లేదండి శ్రీరామ శ్రీరామ అని 3 సార్లు అనుకోవయ్యా నీ బాధలన్నీ తగ్గిపోతాయని చెప్పాను అన్నారు. చాలా కోపం వచ్చేసింది గురువుగారు. ఎరా రాముడంతటి కఠినుడు అనుకున్నావా? ఇన్నాళ్ళు నువ్వు చదివింది ఇదేనా? 3 సార్లు అన్నాలా శ్రీరామ 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 అని. ఒక్కసారి అంటే సరిపోదురా అని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి 3 సార్లు జపించడం అనేది త్రికరణ శుద్ధిగా చేశాడు అని చెప్పడం కోసం. అంతే తప్ప 3కి అంతకన్నా పెద్ద సిగ్నిఫికెన్స్ 3 సార్లు చేయాలి మనం కూడా అనేటువంటిది కాదు. ఒక్కసారి చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తే అది 3 సార్లు చేసిన దాంతో సమానం. అంటే మనో, వాక్, కాయ కర్మముల ద్వారా చేసేటువంటిది కాబట్టి 3 సార్లు జపించిన దాంతో సమానం అవుతుంది. త్రికరణ శుద్ధిగా రామచంద్రమూర్తి జపించాడు అని చెప్పడం, లేకపోతే రామచంద్రమూర్తికి 3 సార్లు జపించవలసిన అవసరం ఏముంది? అసలు ఒకసారి మాత్రం జపించవలసిన అవసరం ఏముంది? తానే ఆ సవితృ మండలాంతర్వర్తి అయినటువంటి ఆ తేజస్సు రామచంద్రుడే అయినప్పుడు మొత్తానికి అది. మొత్తానికి రావణాసుడు యుద్ధానికి మొదలెట్టాడు, వచ్చేసాడు. కొంత దూరం యుద్ధంలో కూడా మనం విడిపోయాం. రావణాసుడి యొక్క రథం ఎలా ఉంది? అది విశ్వనాథ వారు చెప్పాలి. అందుకు చెప్పారు, విశ్వనాథ వారు చెప్పాలి.
కనకమయ మృదుల ఘంటికా స్వనములు మణికింకిణీ కుణుకుణు నినాదకములతోడను నాట్యకత్తియవలే కేతు పీతాంబరాంచలాన్విత మరుత్తరంగంబులను అప్సర కామినీ చయ మందాకినీ తీర మధుర మధుర వాక్యాడివలే హిమ పర్వత కన్యకాపతి లీలల వివ్రాయబడుట చేత రజత శైల శేఖర కందరము బోలే ముగ్ధ గంధర్వ నగరంబు బోలే సిద్ధ సాధ్య సుర యక్ష కిన్నర జంపతి మన ప్రియానూనమగు విమానము బోలే. గంధర్వ నగరమే తరలి వస్తుందా అని ఒక్క మాట వాల్మీకి రాస్తే ఈయన దాన్ని ఆ చివర ఈ చివర పట్టుకుని సాగదీసి అప్సరోగణములు నాట్యం చేసేటువంటి ఒక నాట్య గత్తె ఒకటి నడిచి వస్తుంటే నాట్యం చేస్తూ వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ రథం. అలాగే అప్సరసలందరూ కూడా మందాకిని తీరంలో మధుర మధురంగా షికారుకి వ్యాఖ్యాడికి వెళితే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ రథం వస్తుంటే. అంటే అంత అద్భుతమైనటువంటి అలంకారములతో కూడి ఉన్నది. అలాగే శివుని యొక్క లీలలన్నీ రాయబడ్డం చేత మిక్కిలి తెల్లగా అయినటువంటి ఆ రజత శిఖరం అదే నడిచి వచ్చేస్తుంటే ఎలా ఉంటుందో ఆ తెల్లని రజత శిఖరం వస్తున్నట్లుగా ఉందట. మొత్తానికి సిద్ధులు సాధ్యులు యక్షులు సురులు వీళ్ళందరూ తిరిగేటువంటి ఒక విమానం భూమి మీదకి వచ్చేసిందా, అది భూమి మీద వెళ్తోందా అన్నట్లుగా ఉందట ఆ రథం. కాసారవత్ పతాకాశారవర్ణ ప్రకాశాభిరంజితాకాశమగుచు హేషా ప్రఘుష్య విభీషాత్తపుత్కార ఘోషాశ్వవదనాంబరీషమగుచు నేమిత్వరా కేళి భూమి ప్లవద్ధూళి సావిగ్ర సద్వితి ద్వియత్సీమమగుచు ఘంటా వినిస్వాన ఝింటీ కుణుక్వాణ ఘంటాపధీ భవత్కంఠమగుచు వ్యాళపుత్కృతిగా కచాకరాళమగుచు ఘోణి ప్రోధకూబర వినిద్రాణమగుచు ఆయుధాగార ప్రచండమగుచు సర్వతశ్చక్ర పరికంపితోర్వియగుచు. మిలిటరీ వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ దాచేటువంటి పెద్ద కర్మాగారాలు లేదా గొడౌన్స్ లాంటివి ఉంటాయి. అలాంటి ఒక గొడౌన్ మొత్తం కదిలి వచ్చేస్తుందా నేల మీద నడుచుకుంటూ అన్నట్టుగా ఉంది. అంటే దానిలో అన్ని రకాల ఆయుధాలన్నీ కూడా కూర్చబడి ఉన్నాయి. మొత్తానికి అటువంటి వస్తున్నది. వంచిత బుద్ధి ముంచుకొని వచ్చుచున్నది వినికి. చూశారు రామచంద్రమూర్తి. వచ్చుచున్నట్టిదైన రావణు రథంబు చూచి శ్రీరామచంద్రుడు సురమౌళి చాపలస్తక నిహిత హస్తముగా మాతలిన్ పలుకరించి ఎదురు తోలించె బండి. మాతలితో మాట్లాడి రావణాసుడు ఎదురుగా రథాలు తీసుకెళ్ళమన్నారు రామచంద్రమూర్తి అని మనం చెప్పుకున్నాం. అంటే ఇంకొంచెం అందాలు మన తెలుగులో వచ్చినటువంటి అందాలు కూడా చూస్తూ వెళ్తున్నాం. వంచిత బుద్ధి ముంచికొని వచ్చుచున్నది వీనికి విదారించితి మూడు మార్ల తకరించుచు ఎప్పటికప్పుడు మద్భుజోదంచిత శౌర్యమున్ మరల ఆహవ భూమికి కృత బండి తోలించక వచ్చుచుండెను సిదీముఖ నిస్వనదంతురంబుగా. ఇప్పటికి 3 సార్లు ఎదుర్కొన్నాను వాడిని, 3 సార్లు తునాతునకలు చేశాను వాడి రథాన్ని. పారిపోయాడు ఒకసారి, నేనే పొమ్మన్నాను ఒకసారి కాసేపు మొదటిసారి కాసేపు యుద్ధం చేసి తనే వెనక్కి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఇన్నిసార్లు నా యొక్క శక్తిని పరీక్షిస్తున్నాడు. మళ్ళీ సిగ్గు లేనట్టు ఇంకో కొత్త రథం తీసుకుని బయలుదేరి నా ఎదుటికి వచ్చాడు అని చెప్పి దుశ్శకునంబులెన్నియగు దుష్టములన్నీయు అయ్యే. దుష్టమైనటువంటి దుశ్శకునాలు ఎన్ని ఉండాలో మనం చెప్పుకున్నాం. ఆ దుశ్శకునములు రకరకాలుగా ఉంటాయి. భౌమము భూమి మీద జరిగేవి, ద్యౌ ఆకాశంలో జరిగేటువంటివి, 3 మనస్సులో జరిగేటువంటివి, ఆత్మగతం శరీరంలో జరిగేటువంటివి. ఎడమ కన్ను అదరడం, ఎడమ భుజం అదరడం, ఇలాంటివన్నీ శరీరంలో జరిగేటువంటి దుశ్శకునాలు. కొన్ని ప్రాకృతికమైనటువంటి దుశ్శకునాలు, ప్రకృతికి సంబంధించినటువంటివి.
పిడుగులు పడడం, రక్తపు ధారలు ఆకాశంలోంచి కురిసిపోవడం, ఇలాంటివి భూకంపాలు రావడం, ఇలాంటివి ప్రకృతికి సంబంధించి. కొన్ని సకల జీవాలకి సంబంధించింది. నక్కలు అరవడం, గుడ్లగూబ అరవడం, ఇలాంటివి. లేదా కుక్కలు ఏడుస్తూ కనపడడం, ఇలాంటివి. ఇవన్నీ ఇతర ప్రాణులకు సంబంధించి. కొన్ని ఆకాశంలో జరుగుతాయి. మెరుపులు, ఉరుములతోటి పెద్ద ఘోష రావడం, బయలుదేరబోతుంటే ఇటువంటివన్నీ కూడా దుశ్శకునములు. ఎటువంటి దుశ్శకునములు ఉన్నాయి, అటువంటి దుశ్శకునములు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దుశ్శకునంబులెన్నియగు దుష్టములు అన్నియు అయ్యే దైత్య తేజశమనంబుగా తిమిర సంతతి కప్పెను బండినల్లా. బండి అంటే రథం. ఆ రథం అంతా కూడా తిమిర సంతతి కప్పెను, నల్లని చీకట్లు ఆవరించుకున్నాయి. అంత శుభభావనాచయ వినాశకరంబుగా వాని యొక్క పద్యశమనాతిథిత్వమున అందలి స్వాగత లక్షణంబులై. వెంటనే మొత్తము నాశనం అయిపోయేటువంటి లక్షణాలన్నీ చూపిస్తూ ఉన్నాడు వాడి యొక్క రథంతో, వాడి యొక్క మా ఉనికితోటి. అక్కడ శకునములు సర్వజనులకు సంభవింప ఉత్తమత్వమేలేశమోయుండవలెను అద్ది సత్పదార్థము కృపనాదరించుటాదరింపకపోవుట అతని కర్మ. శకునములు అందరికీ కనపడవుతాయి. మంచి శకునం కనపడాలన్నా, దుశ్శకునం కనపడాలన్నా కూడా సత్పదార్థం యొక్క కర్మ. సత్ అంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ కల్పిస్తాడు వాటిని. అది నువ్వు ఆచరించి వెనక్కి మరలి కొంచెం తగ్గుతావా, నీ ఇష్టం. లేదు ఈ శకునాలు అవి నేనే నమ్మను, నాకు మూఢనమ్మకాలు ఏమీ లేవు అని ముందుకు వెళ్ళిపోతావా, నీ ఇష్టం. అది ఆ చాయిస్ ఎప్పుడు కూడా పరమాత్మ మనకే వదిలేస్తాడు. మంచి మార్గం ఇది, చెడు మార్గం ఇది అని చెప్తారు పరమాత్మ. ఏదో భగవద్గీతలో కావచ్చు, మరొక పురాణంలో కావచ్చు, మరొక చోట కావచ్చు, రామాయణం ద్వారా కావచ్చు. మంచి మార్గంలో వెళ్ళాలా, చెడు మార్గంలో వెళ్ళాలా అంటే నీ ఇష్టం. అంతా బోధ చేసినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి, అయ్యా నేను చెప్పవలసింది చెప్పేశాను, యుద్ధం చేస్తానంటే నీ ఇష్టం, లేదు సన్యాసాన్ని తీసుకుని వెళ్ళిపోతానన్నా నీ ఇష్టం. ఏం చేయాలో నిర్ణయం మాత్రం నీది. మళ్ళీ నా మీద పెట్టద్దు. ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను అంతవరకే. నిర్ణయం మాత్రం ఎప్పుడూ కూడా నీ బుద్ధిదే. బుద్ధి ఎలా నిర్ణయం తీసుకుంటుంది? నీ యొక్క కర్మానుసారంగా తీసుకుంటుంది. కర్మానుసారిణి బుద్ధి, కర్మానుసారి. నీ కర్మని బట్టి, నువ్వు అంత ముందు చేసుకున్న పుణ్యాపుణ్యములు బట్టి మంచి మార్గంలో వెళ్ళాలా, చెడు మార్గంలో వెళ్ళాలా అనే నిర్ణయం నువ్వు తీసుకుంటావు. అలాగా ఇతడికి అనేకమైనటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. అయినప్పటికీ కూడా వెనుకకు మరలలేదు, రామచంద్రుని శరణనలేదు, సీతమ్మని తెచ్చి వెనక్కి ఇవ్వలేదు. పరమాద్భుతమైనటువంటి ఒక బాణంతో తీసుకుని రామచంద్రుణ్ణి అతడు ఆ రామచంద్రుని యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీద కొట్టాడు మొదటిసారి. అది రథశక్తికి తగిలింది. రథశక్తిం పరామృశ్య నిపేతు ధరణీతలే. రథశక్తి అనేటువంటి మాటకి రకరకాలైనటువంటి అర్థాలు చెప్పారు. రథముకు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి బలం చేత అది దానికి తగిలినట్టుగా తగిలి నేల మీద పడిపోయింది. అతడు వేసినటువంటి అంత గొప్ప బాణం కూడా. రథశక్తి అనేటువంటి మాటకి ఆ పై భాగంలో గోపురంలా ఉండేటువంటి దాని మీద ఎక్కడైతే ధ్వజాన్ని గుచ్చుతారో ఆ భాగానికి రథశక్తి అనేటువంటి పేరు పెట్టారు కొందరు. దానికి తగిలి కింద పడిపోయింది, ఆ పొల్లకి తగలలేదు అన్నట్టుగా చెప్పి మొత్తానికి విఫలమయ్యింది. రావణుడు వేసినటువంటి బాణం విఫలమయ్యింది. అది నేల మీద పడిపోయింది. అది చూశారు రామచంద్రమూర్తి. తతో మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం. తతో రామో అభిసంక్రుద్ధ చాపమాయమ్య వీర్యవాన్ కృత ప్రతికృతం కర్తుం మనసా సంప్రచక్రమే. మిక్కిలి క్రుద్ధ అంటేనే కోపం వచ్చింది. సంక్రుద్ధ మంచి చాలా ఎక్కువ కోపం వచ్చింది. అభిసంక్రుద్ధ మిక్కిలి చాలా ఎక్కువగా వచ్చినటువంటి కోపం వచ్చింది. వెంటనే అటువంటి రామచంద్రమూర్తి కోపం తెచ్చుకున్న వారై, కోపం రాదు రాముడికి, తెచ్చుకుంటారు. ఎందుకంటే కార్యనిర్వహణకి కోపం అప్పుడప్పుడు అవసరం. ఆ కోపం తెచ్చుకున్న వారై చాపమాయమ్య వీర్యవాన్, మహావీరుడైనటువంటి రామచంద్రమూర్తి తన చాపాన్ని తీసుకుని కృత ప్రతికృతం కర్తుం, వాడు చేసిన కృతికి ప్రతికృతి చెయ్యాలి, ప్రతీకారంగా నేను చెయ్యాలి అనేటువంటి దాంతో
మనసా సంప్రచక్రమే, మనసుతోటి నిర్ణయానికి వచ్చినటువంటి వారి కార్యరంగంలోకి దిగారు రామచంద్రమూర్తి. రావణధ్వజముద్దిశ్య ముమోచ నిశితం శరం, ముమోచ విడిచిపెట్టారు. దేన్ని? శరం, బాణాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి బాణం? నిశితం శరం, మిక్కిరి వాడి అనేటువంటి బాణాన్ని ఉదాన్ని విడిచిపెట్టారు. లక్ష్యం ఏమిటి? రావణ ధ్వజముద్దిశ్య, రావణ ధ్వజాన్ని పడగొట్టాలి అనేటువంటి లక్ష్యంతో వాడి అనేటువంటి ఒక బాణాన్ని రామచంద్రమూర్తి విడిచిపెట్టారు. అది ఎలా వెళ్ళింది? మహాసర్ప వివాసహ్యం జ్వలంతం స్వెన తేజస, ఏదో ఎక్కడదో వెలుగుపడి దానికి తేజస్సు కాదు, స్వయం ప్రకాశకమైనటువంటి బాణం. ఆ బాణం దానంతరదే వెలుగులు వెలుదిమ్ముతూ ఉన్నది. అటువంటి బాణం అది మహాసర్పమివ, ఒక మహా విషాలు కక్కేటువంటి మహాసర్పంలాగా. అసహ్యం, అసహ్యం అంటే మనకి నువ్వే అసహించుకోవడం అనేటువంటి మాటలో అర్థం చేసుకుంటాం, కానీ తెలుగు అసహ్యం కాదు. సంస్కృతంలో అసహ్యము అంటే సహ్యము కానిది, సహ్యం అంటే ఓర్చుకోదగినది, అసహ్యం అంటే ఓర్చుకోలేనిది. అంటే మన వల్ల దానిని ఎదుర్కొనేటువంటి అవకాశం లేనటువంటిది, మనం సహింపడానికి శక్యము కానటువంటిది, సహింప శక్యము కానిది అసహ్యం. కాబట్టి ఎవరూ కూడా దాన్ని ఎదురుగా నిలబడి అడ్డుపడి దాన్ని ఆపలేనటువంటిది. అటువంటి దాన్ని జ్వలంతం, అది మంటలు కక్కుతూ తన యొక్క తేజస్సుతోటి మహాసర్పంలాగా దూసుకొచ్చింది. జగామ సమహీం చిత్వా దశగ్రీవధ్వజం శరః, యుద్ధంలో రథం యొక్క ధ్వజం కింద పడిపోతే వాడు ఓడిపోయినట్టే లెక్క. అది చాలా పెద్ద అవమానం. అంటే అతిరథులు, మహారథులు ఇలాంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ వాళ్ళ జెండాని వాళ్ళు రక్షించుకోవాలి. జెండా నీకు ప్రతీక. జెండాలో ఏముందండి అంటాం. భారతదేశం జెండా ఎగరేస్తే లేచి నమస్కారం పెట్టబుద్ధేస్తుంది వెంటనే. లేచి నిలబడాలనిపిస్తుంది దాన్ని హాయిస్ట్ చేస్తుంది. ఆ జెండాలో ఏముందండి, ఒక గుడ్డ ముక్కే కదా అనుకోకూడదు. ఎందుకంటే అది అనుకున్నావు అంటే నీకు అసలు పరిపూర్ణమైనటువంటి దేశభక్తి లేనట్టు, రాజ్యభక్తి లేనట్టు. కాబట్టి నీ రాజ్యానికి, నీ రాజుకి చిహ్నమైనటువంటిది ఆ ధ్వజం. దాన్ని ఎప్పుడూ కూడా నిలకడగా తిన్నగా ఉండి తీరాలి. ఇది రామచంద్రుడు వేసిన బాణం చిత్వా దశగ్రీవధ్వజం, ఆ శరహ బాణము దశగ్రీవుని యొక్క, దశకంఠుని యొక్క, రావణాసుడి యొక్క ధ్వజం చిత్వా, ఆ ఒక్క దెబ్బకి అది ఆ వేగానికి కింద పడిపోయింది రావణాసుడి యొక్క ధ్వజం. జగామచ స మహీం, మహీం జగామ, రామచంద్రుడికి బాణాల యొక్క గొప్పదనం అది. ఆయన సప్తతాళ వృక్షాన్ని భేదనం చేసినప్పుడు ఒకే ఒక బాణం వేశారు. వంకర టింకరగా ఉన్నటువంటి సప్తతాళ వృక్షాలు. ఆ ఒక్క బాణము, తిన్నగా వెళ్ళేటువంటి బాణము ఈ సప్తతాళాన్ని వంకర టింకరగా ఉన్న వాటిని భేదించుకుంటూ వెళ్ళింది. వెళ్ళి వాటిని నేల పడగొట్టి భూమిలోకి దిగిపోయాయి. భూమిలోకి దిగిపోయి మళ్ళీ పైకొచ్చి రాముల వారి అమలు పొదలో చేరుతారు. అది ఆ రామ బాణం యొక్క గొప్పదనం. అందుకే హనుమస్వామి నేను రాముడి బాణంలో వెళ్ళి వస్తాను అంతకే అంటారు. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. వెళ్ళి అక్కడ ఉండిపోతే అది రామబాణం అవ్వదు. కాబట్టి ఈ బాణం ఏం చేసింది? ఆ ధ్వజాన్ని ఎప్పుడైతే తన లక్ష్యాన్ని ఎప్పుడైతే ఛేదించిందో, జగామస మహీం, భూమిలోకి దిగిపోయింది అది, భూగర్భంలోకి వెళ్ళిపోయింది. ఎంత దారుణంగా వెళ్ళిపోతుందంటే అది లోపలికి, మనకి మళ్ళీ రామావతారం అయిపోయి కృష్ణావతారం వచ్చి పాండవులు వీళ్ళందరూ అరణ్యవాసం చేసేటువంటి సమయంలో ఈ కథ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నాకు చాలా ఇష్టమైనటువంటి కథ. వాళ్ళకి ఒక పెద్ద గొయ్యి కనపడింది. ఆ గొయ్యి నుంచి వెలుగులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అడిగారు చుట్టుపక్కల మునులందరినీ పిలిచి, ఏమయ్యా ఇక్కడ వెలుగులు వస్తున్నాయి, ఏమిటి దీని సంగతి అని. ఏం లేదండి, ఆనాడు రాముల వారు బాణం వేశారు, అది సప్త తాళాన్ని భగ్నం చేసి పక్కనటువంటి ఒక పర్వతం ఉంటే దాన్ని కూడా కూల్చేసి ఇంకా వేగం ఆపుకోలేక భూమిలోకి దిగిపోయిందండి. దిగిపోయినప్పుడు పాతాళంలో ఉన్నటువంటి ఆ ఆదిశేషుని యొక్క దాకా వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మీకు కనపడుతున్న వెలుగులన్నీ ఆదిశేషుని పడగల మీద ఉన్నటువంటి మడుల నుంచి వస్తున్న వెలుగులు. అవి మీకు కనపడుతున్నాయి. ఆ గొయ్యి ఇంకా మూసుకుపోలేదండి. ఏనాటి రామావతారం, ఏనాటి పాండవ, లక్షల సంవత్సరాలు గడుపుతాయి మధ్యలో. ఆ కన్నం ఇంకా అలాగే ఉంది. అది రామబాణం యొక్క గొప్పదనం. ఇటువంటి ఇప్పుడు వేసినటువంటి రామబాణం అలాగే ఆ రావణాసుడి యొక్క ధ్వజాన్ని భగ్నం చేసి జగామస మహీం, సరహా మహీం జగామ, భూమి లోపల వెళ్ళిపోయింది.
స నికృత్తో అపతత్ భూమౌ రావణస్య రథధ్వజః. ఖండించబడినటువంటి రావణ ధ్వజం రావణుడు చూస్తూ ఉండగానే నేల మీద పడిపోయింది. నేల మీద దొల్లుకుంటూ వెళ్ళి పక్కకి పడిపోయింది ఆ ధ్వజం కాస్త. ధ్వజస్య ఉన్మథనం దృష్ట్వా రావణః సుమహాబలః సంప్రదీప్తో భవత్ క్రోధాత్ అమర్షాత్ ప్రదహన్నివ. ధ్వజస్య ఉన్మథనం దృష్ట్వా, ఉన్మథనం అంటే పైకి లాగి కింద పడేడు. ఉత్ మథనం ఉన్మథనం, పైకి మధించడం, పైకి లాగడం. ఎప్పుడైతే పెకలించబడి తన ధనుస్సు యొక్క ధ్వజం నేల మీద పడిందో అది చూసినటువంటి రావణుడు ఏం చేశాడయ్యా అంటే ఆ చూసి చూడగానే అభవత్ రోషవశమాపన్న, అతడు మహాబలుడైనటువంటి రావణుడు సుమహాబల, గొప్ప మహాబలము కలిగినటువంటి, మంచి గొప్ప బాలం కలిగినటువంటి, అంటే చాలా ఎక్కువ బలము కలిగినటువంటి రావణుడు సంప్రదీప్త అభవత్, మండిపోయాడు. సంప్రదీప్త మండిపోయాడు. క్రోధాత్ అమర్షాత్ ప్రదహన్నివా, క్రోధంతో అమర్షతోటి కూడా అతడు ఆ రోషాన్ని పొందాడు. అలాగే అమర్షం పొందాడు, అసూయ పొందాడు. ఏమిటి రామచంద్రుడి యొక్క ఈ బలం? నేను ఎంతటి బలవంతుణ్ణి, నేను 8,000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఈ రామచంద్రుడు, నేను బాణం వేస్తే ఆయన ధ్వజాన్ని ఏం చేయలేకపోవడం ఏంటి? రామచంద్రుడు యొక్క వేసిన ఒకే ఒక బాణం నా ధ్వజాన్ని నేల కూర్చడం ఏంటి అని చెప్పి రాముడి మీద అసూయ పొందాడు. అమర్ష వచ్చింది. క్రోధాత్, క్రోధం కూడా వచ్చింది. ప్రదహన్నివ, తన క్రోధంతో ఎదురుగుండా ఉన్నవాడిని సంహరించి నశింపజేసేస్తాడా, దహించేస్తాడా అన్నంత కోపం వచ్చింది. నిలువెల్లా మండిపోతూ ఉన్నాడు. ఆ కోపంతో మండిపోతూ ఉన్నాడు. సరోషవశమాపన్న శరవర్షం మహద్వమన్ రామస్య తురగాన్ దీప్తైః శరైః వివ్యాధ రావణః. రోషవశమాపన్న, రోషానికి వసుడైపోయాడు, క్రోధానికి వసుడైపోయాడు. అది రామచంద్రుడి దగ్గర లేదు. రాముడికి కోపం వస్తుంది, కానీ నియంత్రించుకుంటారు. జితక్రోధ కహ, వాల్మీకి అడిగిన మొదటి ప్రశ్నలో ఒకటి. జితక్రోధుడైనటువంటి వాడు ఎవడు అంటే క్రోధాన్ని నియంత్రించుకోగలగడం పరమాద్భుతమైనటువంటి లక్షణం. అది ఉంటే నీకు దేవతా లక్షణంలో సగం లక్షణం వచ్చేసింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, మనం దాన్ని నియంత్రించుకోలేకపోవడం, ఇంకా మనం పరిణితి సాధించలేదు అనేటువంటి విషయాన్ని రామచంద్రమూర్తి పరమాద్భుతమైనటువంటి పరిణితి చెందినటువంటి మానవుడిగా మనకి ఆదర్శప్రాయుడు అవుతాడు. కాబట్టి ఆ పరిణితి ఎక్కడ కనపడుతోంది? ఆయన తన కోపాన్ని నియంత్రించుకోవడంలో కనపడుతుంది. కానీ ఇతడు రోషవశమాపన్న, రోషానికి వసుడైపోయాడు, తన కోపానికి వసుడైపోయాడు. శరవర్షం మహద్వమన్, ఒక బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేని మీద? రామస్య తురగాన్ దీప్తైః శరైః వివ్యాధ రావణః. రామచంద్రుడు కూర్చున్నటువంటి రథానికి పూడ్చినటువంటి గుర్రాల మీదకి తన యొక్క బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. మామూలు గుర్రాలు అవి, సాక్షాత్తు ఇంద్రుడు యొక్క రథం వెనక్కి పూల్చినటువంటి గుర్రాలు. తే విద్ధాహరయ తత్ర నాస్ఖలన్నపి బభ్రముః. టక 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 బాణాలు వెడి తగులుతూ ఉన్నాయి ఆ గుర్రాలకి. కానీ హరయ, ఆ గుర్రములు తత్ర అక్కడ నా అస్ఖలత్, ఏమీ తొట్టుపాటు పడలేదు, ఏమీ నా బభ్రముహు, కదలలేదు, తొట్టుపాటు పడలేదు, అలా నిశ్చలంగా ఉన్నాయి. ఏదో పువ్వులతో దాన్ని కొట్టినట్టుగా అవి ఏమీ కూడా బాధపడలేదు, కొంచెం కూడా ఒళ్ళిలా అనుకోలేదు, కదలలేదు, అలాగే నిశ్చలంగానే ఉన్నాయి. అవి వాటిలోంచి ఏమీ గట్టిగా నెప్పితోడు ఒక కేక కానీ ఒక అశ్వం చేసేటువంటి శబ్దం కానీ ఏమి కూడా, సకిలింపు కానీ ఏమి కూడా పైకి కనపడలేదు. అవి చక్కగా అలాగే ఉన్నాయి. తే విద్ధాః హరయః తత్ర న అస్ఖలత్ నాపి బభ్రముః బభూవుః స్వస్థ హృదయాః పద్మనాళైరివాహతాః. చాలా సంతోషంగానే ఉన్నాయి. వాడి మొహంలో ఎక్కడా కూడా చింతా బాధ లేదు. పద్మనాళైరివాహతాః, బాగా పొడుగ్గా కాడ ఉన్నటువంటి ఒక పద్మాన్ని మీదకు విసిరితే ఎంత హాయిగా ఉంటుందో, ఏమాత్రమో దెబ్బ తగలదో, ఏమాత్రమో నొప్పి కలగదు.
ఆ రకంగా ఉంది తప్ప వీడు బాణాలతో కొడుతున్నట్టుగా వాటికి ఏమాత్రము కూడా అనిపించలేదు. తేషాం అసంభ్రమం దృష్ట్వా వాజినాం రావణస్తథా భూయ ఏవ సుసంక్రుద్ధః శరవర్షం ముమోచః. అప్పుడైనా తెలియాల్సింది రావణాసుడికి, ఏమిటి నేను ఇంత బలవంతుడిని, ఇంత అద్భుతమైనటువంటి బాణం వేస్తే గుర్రం మీద, పోనీ రాముడిని అంటే పోనీ ఏమి చేయలేకపోయాను, ఒక గుర్రం మీద నేను వేస్తే బాణం దానికి ఏమీ అవటం లేదు అంటే ఏమిటి, నా యొక్క శక్తి ఎందుకు పనికొస్తుంది అని ఆలోచించడం మానేసి భూయ ఏవ సుసంక్రుద్ధ, ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకున్నాడు. తేషాం అసంభ్రమం దృష్ట్వా, అవి ఏమీ సంభ్రమం పొందకుండా ఉండేటువంటి సంగతిని చూసి, ఆ పరిస్థితిని చూసి, వాజినాం అసంభ్రమం దృష్ట్వా, వాజి అంటే గుర్రం, మిక్కిలి వేగంగా వెళ్తుంది కాబట్టి దానికి అర్థం. కాబట్టి ఆ గుర్రముల యొక్క ఏమాత్రము తొట్టుపాటు లేకపోవడము అనేటువంటి చూసి రావణుడు భూయ ఏవ సుసంక్రుద్ధ, ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకున్న కొద్దీ శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. కొంచెం కోపం ఉన్నవాడు కొంచెమైనా ఆలోచిస్తాడు, మరీ ఎక్కువ కోపం ఉన్నవాడు ఆలోచన రాహిత్యాన్ని పొందుతాడు. ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణ పోతుంది. కాబట్టి వెంటనే సుసంక్రుద్ధుడు అయ్యాడు, ఇంకా కోపం తెచ్చుకున్నాడు. శరవర్షం ముమోచ, మళ్ళీ బాణవర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాడు. ఇక బాణాలు లాభం లేదనుకున్నాడు. గదాశ్చ, గిరగిర గిరగిర తిప్పి గదాలు విసురుతూ ఉన్నాడు. పరిఘాశ్చైవ, పరిఘలు విసురుతూ ఉన్నాడు. పరిఘ అంటే మామూలుగా చెప్పే అర్థం ఏమిటంటే, తలుపుకు వెనకాల అడ్డంగా తలుపు తెరుచుకోకుండా ఉండేటువంటి దూలం. 2 ఇటువంటివి ఉండి వాటి మీద పెద్ద దూలం ఒకటి అడ్డంగా పెడతారు, తలుపు ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం. దాని పేరు పరిఘ. రామచంద్రమూర్తి యొక్క బాహువులు ఎలాగా ఉంటాయంటే పరిఘ సన్నిభౌ, పరిఘల్లా ఉంటాయట రాముల వారి బాహువులు. వీడిప్పుడు పరిఘలు అనేటువంటి ఆయుధం తీసుకున్నాడు, ఒక ఆయుధంలా వాడేటువంటి పరిఘం తీసుకున్నాడు. లేకపోతే దాన్ని గిరగిరా తిప్పి విసురుతూ ఉన్నాడు, గదలు విసురుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి మీదకి. గదాశ్చ పరిహాశ్చైవ చక్రాణి, చక్రములు, ముసలాని చ, ముసలములు, ముసలం అంటే రోలు అని అర్థం. రోలు ఆకారంలో ఉన్నట్టు ఒక ఆయుధ విశేషం అది. ఆ దాని చివర ఎత్తుగా లావుగా ఉంటే దాన్ని గద అంటాం. మొత్తానికి ముసలములు తీసుకున్నాడు, చక్రములు తీసుకున్నాడు, పరిగలు తీసుకున్నాడు, గదలు తీసుకున్నాడు. గిరి శృంగాని వృక్షాంశ తథా శూల పరస్వధాన్ మాయా విహితమేతస్తు శస్త్రవర్షం అపాతయత్. పెద్ద పెద్ద కొండ శిఖరాలు విసురుతూ ఉన్నాడు, పెద్ద పెద్ద వృక్షాలు, శూలాలు, పరస్వధం, పరస్వధం అంటే గండ్రగొడ్డలు, ఇలాంటి ఆయుధాలు, అంటే వాడి చేతికి అందిన ఆయుధం ప్రతిది కూడా విసిరేస్తూ ఉన్నాడు ఆ రామచంద్రమూర్తి మీదకి. ఎలాంటివి ఇవి, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మాయా విహిత మేతత్తు, తన మాయతోటి సృష్టిస్తూ ఉన్నాడు కొత్త కొత్త ఆయుధాలు. తాను మాయతో సృష్టించినటువంటి ఆయుధాన్ని విసురుతూ ఉన్నాడు. శస్త్రవర్షం అపాతయత్. శస్త్రము అస్త్రము రెండింటికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. శస్త్రం అంటే హార్డ్వేర్, అస్త్రం అంటే సాఫ్ట్వేర్. యుద్ధంలో ఒక బాణానికి నీ యొక్క మంత్రాన్ని జోడించి దాన్ని కనుక విడిచిపెట్టినైతే అది అస్త్రం అవుతుంది. అది బాణమే అవ్వక్కర్లేదు, చిన్న పూచిక పుల్ల మీద కూడా, దెబ్బ పుల్ల మీద కూడా నువ్వు ఆ మంత్రాన్ని ఆహరణ చేయవచ్చు, అది అస్త్రం కింద పనిచేస్తుంది. అందుకే కాకాసుర వృత్తాంతంలో తను పడుకున్నటువంటి ఆ దర్భశయ్య నుంచి ఒక దర్భ పుల్ల తీసి దాన్ని బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి రామచంద్రమూర్తి వాటి మీద వేశారు, అది అస్త్రం. ఇప్పుడు వీడు వాడుతున్నది శస్త్రం. శస్త్రం అంటే పైకి కనపడేది, మంత్రం పైకి కనపడేది కాదు, దానికి ఒక రూపం లేదు. శస్త్రానికి ఒక రూపం ఉంటుంది, గద, గడ్డలి, ఖడ్గము, ఇలాగ ఇవన్నీ శస్త్రములు. శస్త్రవర్షం అపాతయత్, తన యొక్క ఉన్నటువంటి తెలిసినటువంటి సమస్త శస్త్రములు కూడా కురిపిస్తూ ఉన్నాడు. తుములం, బాగా దట్టంగా కురిపిస్తూ ఉన్నాడు, ఒకదాని పక్కన ఒకటి కురిపిస్తూ ఉన్నాడు, ఎక్కువ మధ్యలో వ్యవధానం లేకుండా కురిపిస్తూ ఉన్నాడు. త్రాసజననం, అవతల వాళ్ళలో భయాన్ని కొలిపేటట్లుగా. భీమం, మిక్కిలి భయంకరంగా అయినటువంటివి. భీమ ప్రతిస్వనం, మహాభయంకరమైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలు చేస్తూ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కురిపిస్తూ ఉన్నాడు. మాయా విహితమేతత్తు శస్త్రవర్షమపాతయత్ తుములం త్రాసజననం భీమం భీమ ప్రతిస్వనం తద్వర్షమభవద్యుద్ధే నైకశస్త్రమయం మహత్ విముచ్య రాఘవరథం సమంతాద్వానరే బలే. అన్ని వేసినా ఒకటి కూడా రాముల వారి రథానికి తగలటం లేదు, రథం దాకా వచ్చి పక్కన పడిపోతున్నాయి అవి.
అవి ఈ వానరుల మీద పడుతూ ఉన్నాయి కొన్ని. వానర సేన మీద పడుతూ ఉన్నాయి. ఆ రథం చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆహ్, మంత్రం ఏదో వేసి దాని దగ్గరికి ఏది రాకుండా చేశారా అన్నట్లుగా ఉంది. కారణం మంత్రస్వరూపుడు దాని మీద కూర్చొనున్నాడు. ఆయన చాలు. ఆ మంత్రస్వరూపుడు కూర్చున్నప్పుడు ఆ మంత్రం దాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తద్వర్షమభవద్యుద్ధే న ఏకశస్త్రమయం మహత్ ఒకటి కాదు, 2 కాదు. లక్షల్లో, వేలల్లో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మొత్తానికి ఆ శస్త్రవర్షం అలా వస్తూ ఉన్న సమయంలో ఆహ్, విముచ్య రాఘవరథం రాఘవరథాన్ని విడిచిపెట్టి సమంతాతు వానరే బలే సమస్తమైనటువంటి అవన్నీ కూడా అన్ని చోట్ల వెళ్తూ ఉన్నాయి తప్ప వానర యూథం వైపు వెళ్తూ ఉన్నాయి తప్ప రథాన్ని ఏమి చేయటం లేదు. సాయకై అంతరిక్షం చచకార ఆసు నిరంతరం సహస్ర శస్తతో బాణాన్ అశ్రాంత హృదయోద్యమ శ్రాంత హృదయోద్యమ హృదయంలో గాని తన ఉద్యమం అంటే వ్యాపారం ప్రయత్నం తన ప్రయత్నంలో గాని అశ్రాంత ఏమి కంగారు లేకుండా కంగారు పడకుండా ఉన్నటువంటి ఏమాత్రము అలసిపోవునటువంటి ఆ, విషయంతోటి ఏమాత్రము అలసిపోకుండా ఆమ్, ఏతత్ మాయా విహితం శస్త్రవర్షం సహస్రశ బాణాన్ అపాతయత్ ఈ శస్త్రవర్షాన్ని కురిపిస్తున్నాడు ఏమాత్రము అలసిపోకుండా ఆమ్, ఒక ఆకాశమంతటిని కూడా బాణాలతో కప్పేస్తూ ఉన్నాడా ఆయుధాలతో కప్పేస్తూ ఉన్నాడా అన్నట్లు నిరంతరం అంతరం లేకుండా ఒకదానికి మధ్య ఏమాత్రం కూడా వ్యవధానం లేకుండా సహస్ర సహస్రత వేల సంఖ్యలో అశ్రాంత హృదయోద్యమ బాణాన్ విముచ్య అశ్రాంత హృదయోద్యమ ఏమాత్రము ఆ అలసట లేని వాడై హృదయంలో గాని తన ప్రయత్నంలో గాని అతడు బాణాల్ని కురిపిస్తూ ఉన్నాడు ముమోచ దశగ్రీవ నిస్సంగేన అంతరాత్మనా వ్యాయచ్చమానం తం దృష్ట్వా తత్పరం రావణం రణే ప్రహసన్నివ కాకుత్సః సన్నధే సాయకాన్ సితాన్ మొత్తానికి రావణాసుడు ఈ రకంగా బాణాలు కురిపిస్తూ ఉన్నాడు అప్పుడు నిస్సంగేన అంతరాత్మన ఏమాత్రము కూడా ప్రాణముల మీద అంతరాత్మ మీద ఏమాత్రము ప్రీతి లేనివాడై తన ప్రాణములని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నవాడై ప్రాణం అంటే కూడా ఏమీ లక్ష్యం లేకుండా ఆ దశగ్రీవుడైనటువంటి రావణాసుడు వాటన్నిటిని కూడా విడిచిపెడుతూ ఉన్నాడు శతశోధ సహస్రశః వందలు కాదు వేల సంఖ్యలో వస్తూ ఉన్నాయి బాణాలు అలాంటి తక్కినటువంటి శస్త్రములు అన్నీ కూడా సముమోచ తతో బాణాన్ రణే శత సహస్రశః అన్ని ఆ వేల బాణాలని వాళ్ళు కురిపిస్తూ ఉన్నారు చూశారు రామచంద్రమూర్తి అంటే ఆయనకి కోపం రావాలిగా మరి వాడికి ఎంత కోపం వస్తే ప్రహసన్నివా చిన్న చిరునవ్వు వచ్చింది రామచంద్రమోహన్ ఓహో ఏం ప్రయత్నం చేస్తున్నావు అని నన్ను అన్నారు అధర్మం చేసిన వాడు నువ్వు అధర్మానికి ఎప్పుడూ గెలుపు రాదు నువ్వు ధర్మాత్ముడు అయి ఉంటే గొడవ లేకపోయేది ఏం చూసావు అక్కడ అని అడిగారు రామచంద్రమూర్తి హనుమస్వామి లంకానగర్ నుంచి వెనక్కి వచ్చాక అయ్యా ఏం చూడడం ఏమిటండి బాబు అక్కడ యజ్ఞాలు యాగాలు వేదమంత్రాలు వేదఘోషలు ఇవన్నీ కూడా ఉన్నాయండి అన్నారు అయ్యో అనుకున్నారు రామచంద్రుడు ఇంక వీడిని ఎలా చంపడం ఇప్పుడు వెంటనే హనుమస్వామి చెప్పారు ఇన్ని ఉన్నా ధర్మం మాత్రం అక్కడ లేదండి అమ్మాయి అయితే సరే అన్నారు రామచంద్రుడు మళ్ళీ ధనుసు తీసుకుని అంటే ఎంత వేదాంగములు చదివినా ఎన్ని పుణ్య కార్యములు చేసినా అధర్మ ప్రవర్తన కలిగి ఉన్నట్టయితే పుణ్యకార్యములు కాదు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని గుళ్ళకి ఎన్ని కిరీటాలు సమర్పించినా నువ్వు చేసే పనిలో అధర్మం ఉన్నట్లయితే నిన్ను ఎవరు కాపాడలేరు అవేవి నిన్ను రక్షించలేవు అని చెప్పి పరమాద్భుతంగా చెప్తారు కాబట్టి చూశారు రామచంద్రమూర్తి భయపడడానికి ఏముంది ఇలాంటి చూసి ఇంతోటి రావణాసుడు ప్రహసన్నివ కాకుత్సహ కాకుత్సహ
ఇక్కడ రాఘవ అనొచ్చు, రామ అనొచ్చు, మరొకటి ఏదో అనొచ్చు. కాకుత్సహ అన్నారు మహర్షి. కకుత్సుడు అనేటువంటి వాడు సూర్యవంశంలో ఒక గొప్పవాడు. అతడు దేవదానవ సంగ్రామాల్లో ఎన్నోసార్లు దేవతలకు సహాయంగా చేశాడు. ఒకనాడు అతడు ఎద్దు యొక్క నూపురం మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళాడు. అదే వాహనంగా చేసుకుని. రంకెలు వేస్తూ ఎద్దు ముందుకు పరిగెడుతుంటే రాక్షస సమూహంలోకి దొరబడిపోయి వాళ్ళందరినీ సంహరించాడు కకుత్సుడు. మహాబలశాలి. అంటే సూర్యవంశంలో, ఇక్ష్వాకు వంశంలో బాగా యోధుల పేరు చెప్పవలసి వస్తే కకుత్సుడు అనేటువంటి పేరు చెప్తారు. కాబట్టి కాకుత్సహ, అటువంటి కకుత్సుని వంశంలో పుట్టినటువంటి మహాయోధుడైనటువంటి రామచంద్రమూర్తి ప్రహసన్నివా, చిన్న చిరునవ్వుతో ఉన్నవారై, నవ్వుతున్నటువంటి వారై. ప్రహసన్, ప్రహసన్ అంటే చిన్న చిరునవ్వు కాదు. ఇంకా నన్ను అడిగితే పకాలను నవ్వడం ప్రహసన్ అంటే, గట్టిగా నవ్వడం, ప్రకృష్టంగా నవ్వడం. మందహాసాన్ని ప్రహసన్ అన్నారు. మందహాసం కాదు ఇది. రామచంద్రమూర్తికి మందహాసం చేశాడని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మందహాసంతోనే ఉంటారు. ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు వద్దన్నా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మందహాసంతో కాదు, ప్రహసన్, నవ్వుతున్న వారై రామచంద్రమూర్తి ఆ ఏం చేశారు ఆయన? సందధే సాయకాన్ సితాన్, సితాన్ సాయకాన్ సందధే, ఇక్కడి వాడి అయిన బాణాల్ని తన ధనుస్సుకి సంధిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. సముమోచ తతో బాణాన్ రణే శత సహస్రశః, ఆయన కూడా శత సహస్రశః, వందల వేల బాణాన్ని కురిపిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి ఆ రావణాసుడి మీదకి, రాక్షస సైన్యం మీద. తాన్ దృష్ట్వా రావణశ్చక్రే స్వశరైః ఖం నిరంతరం తతస్తాభ్యాం ప్రముక్తేన శరవర్షేణ భాస్వత శరబద్ధమివాభాతి ద్వితీయం భాస్వదంబరం. వర్ణిస్తే మహర్షి వర్ణించాలి. వందల వేల బాణాలు వాడు వేస్తున్నాడు, వందల వేల బాణాలు రామచంద్రమూర్తి వేస్తున్నారు. అది చూసి, రామచంద్రమూర్తి వేస్తున్న బాణాలు చూసి వాడు ఇంకా ఎక్కువ బాణాలు కురిపిస్తూ ఉన్నాడు. దాంతో ఆ బాణాలన్నీ ఆకాశంలో వెళ్తూ ఉంటే ఎలా ఉన్నదయ్యా అంటే, స్వశరైః ఖం నిరంతరం చకార, ఒక బాణానికి మధ్య ఖాళీ లేదు అసలు. అన్ని వందల బాణాలు దగ్గరగా ఒకదాని వెనకాల ఉంటే అలా వచ్చేస్తూ ఉన్నాయి వాడి ధనుస్సు నుంచి. ఏమాత్రము జాగా లేకుండా ఆకాశంలో బాణాలు విసురుతూ ఉన్నాడు, వేస్తూ ఉన్నాడు వాడు. తాన్ దృష్ట్వా రావణశ్చక్రే స్వశరైః ఖం నిరంతరం, ఆకాశాన్ని నిరంతరం చేశాడు. అంటే అంతరం లేకుండా చేశాడు. దగ్గరగా బాణాలు వేస్తే అసలు ఆకాశం కనపడటంలా. బాణాలు మాత్రమే కనపడుతున్నాయి. వాటి మధ్య సందులోంచి ఎక్కడైనా ఆకాశం కనపడుతోందంటే చూద్దామంటే లేదు. అంత దగ్గరగా, అంత తుములంగా బాణాలు వేస్తూ ఉన్నారు. తతస్తాభ్యాం ప్రముక్తేన శరవర్షేణ భాస్వత శరబద్ధమివాభాతి ద్వితీయం భాస్వదంబరం. ఆకాశం బదులు ఇంకో ఆకాశం కనపడతాం. ఏమిటా ఆకాశం? జ్యోతిర్మండలం ఒకటి కనపడుతున్నది అసలు ఆకాశాన్ని కప్పేసి. ఈ బాణాల యొక్క తేజస్సు చేత, వెలుగు చేత రెండవ ఆకాశం, అసలు ఆకాశం కింద ఇంకోటి సృష్టింపబడిందా అన్నట్టుగా ఉంది. ఇది భాస్వదాకాశం. శరవర్షంతో ఆయన భాస్వదంబరం, ప్రకాశించేటువంటి మరొక ఆకాశం తయారైంది. ఇప్పుడు రెండు ఆకాశాలు ఉన్నాయి. అసలు ఆకాశం పైనుంది, ప్రకాశించేటువంటి బాణ ఆకాశం కింద. బాణాల ఆకాశం ఒకటి, అసలు ఆకాశం ఒకటి. అలా రెండు ఆకాశాలు ఉన్నాయా అన్నట్లుగా ఆకాశం అంతా కూడా బాణాలతోటి నిండిపోయింది. నా నిమిత్తో భవద్బాణో నాతి భేత్తా న నిష్ఫలః అన్యోన్యమభిసంహత్య నిపేతు ధరణీతలే. మొత్తానికి ఆ బాణాలు ఎలా ఉన్నాయి? నా నిమిత్తః అభవత్ బాణాః, రాముడు రావణాసుడు ఇద్దరు కూడా బాణాలను అలా వేస్తూ ఉన్నప్పుడు, నిమిత్తం అంటే లక్ష్యం. ఏ బాణము కూడా లక్ష్యం లేకుండా వెళ్ళటం లేదు. రామబాణం ప్రతిదీ రావణ బాణాన్ని లక్ష్యంగా చేసుకుని వెళ్తోంది. రావణ బాణం ప్రతిదీ రామ బాణాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తాం. అంటే ఏ బాణము కూడా వృధా పోవటం లేదు, ఇంకో బాణానికి తగులుతూ ఉన్నది. ప్రతి బాణము లక్ష్యాన్ని మాత్రం వదలటం లేదు. ఒక బాణం ఇంకో బాణాన్ని లక్ష్యంగా చేసి వెళుతూ ఉన్నది. నా నిమిత్తః భవత్ బాణః నా అతిభేత్తా న నిష్ఫలః. అవతల బాణాన్ని ముక్కలు చేయకుండా ఏ బాణము పెట్టలేదు.
అంటే రామ బాణాలు రావణ బాణాలు ముక్కలు చేస్తుంటే, రావణ బాణాలు రామ బాణాలు ముక్కలు చేస్తున్నాయి. రెండు ఒకదానికొకటి తగిలి రెండు ముక్కలైపోతున్నాయి. ఏ బాణం కూడా నిష్ఫలం అవ్వటం లేదు. ఇంకో బాణానికి తగలకుండా అయ్యయ్యో! కొంచెంలో మిస్ అయిపోయిందండి అనుకునేటువంటి బాణం ఏది లేదు. ప్రతి బాణము కూడా ఒక లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉన్నది. అతడి బాణాలు, ఇతడి బాణములు కూడా. రామ బాణములు, రావణ బాణములు కూడా. నిష్ఫలం అవ్వటం లేదు. అన్యోన్యమభిసంహత్య ఒకదానికొకటి అన్యోన్యము గుద్దుకుని నిపేతుః ధరణీతలే మొక్కలయ్యి ఆ మొక్కలన్నీ నేల మీద పడుతూ ఉన్నాయి. తథా విసృజతోః బాణాన్ రామ రావణయోర్మృధే ప్రాయుధ్యతాం అవిచ్ఛిన్నం హాస్యంతౌ సవ్యదక్షిణం. ఆ రకంగా సవ్యదక్షిణం అంటే ఎడమ వైపు కుడివైపు కూడా సవ్యభాగము అపసవ్య భాగము కుడి ఎడమల రెండు వైపులు కూడా అవిచ్ఛిన్నం ఎడతెగకుండా వస్తున్నటువంటి అలా వస్తున్నటువంటి అస్యంతౌ ఒకరి బాణాలు ఒకళ్ళు తినేస్తున్నాయి. తినడానికి వస్తూ ఉన్నాయి బాణాలు. ఆ బాణాలు ఈ బాణాలు, ఈ బాణాలు ఆ బాణాలు తినేస్తున్నాయా అన్నట్లుగా ఒకదాని నుండి ఆహ్, వెళ్తూ ఉన్నాయి. గుచ్చుకుంటూ ఉన్నాయి. విడవబడుతూ ఉన్నాయి. ప్రాయుధ్యతాం వారిద్దరూ కూడా ఆ రకంగా ప్రాయుధ్యతాం యుద్ధం చేశారు రామరావణుడిద్దరూ కూడా. దేంతోటి ఘోరైః శరైః అంబరం నిరుచ్ఛ్వాసమివ చక్రతుః. వాళ్ళిద్దరూ కూడా ఎంత యుద్ధం చేశారంటే ఆ బాణ పరంపరల చేత, ఆ బాణ సమూహముల చేత నిరుచ్ఛ్వాసమివంబరం ఆకాశానికే ఊపిరి సలపకుండా అయిపోయింది. మామూలుగా ఆకాశంలో ఉంటే మనకి గాలి ఉంటుంది. గాలితో ఊపిరి తీసుకుంటాం. ఆకాశానికి ప్రాణం ఉంటే అది కూడా ఊపిరి తీసుకోవాలి కదా! ఊపిరి తీసుకోకుండా ఆకాశం అంతా మూసుకుపోయేలా చేశారు. ఆకాశానికి గాలి ఆడటం లేదు. అలా చేశారట ఆకాశాన్ని. నిరుచ్ఛ్వాసం చేశారట ఆకాశాన్ని. ఆకాశానికే గాలి లేకుండా చేసేసాడు. రావణస్య హయాన్ రామస్య రావణః జఘ్నతుస్తౌ తథాన్యోన్యం కృతానుకృతకారిణౌ. అనుకృతకారిణౌ. కృతం అంటే చేయబడింది. అనుకృతం అంటే మొదటి దాన్ని అనుసరించి చేయబడింది. రాముడి బాణాలు రావణ గుర్రాన్ని తాకుతున్నాయి. రావణ బాణాలు రాముడి గుర్రాల్ని తాకుతున్నాయి. అలా ఒకరి బాణాలతో ఒకరు ఎదుటివారి గుర్రాలని జఘ్నతుః కొడుతూ ఉన్నారు. ఏవంతౌ సుసంక్రుద్ధౌ చక్రతుః యుద్ధమద్భుతం ముహూర్తమభవద్యుద్ధం తుములం రోమహర్షణం. మొత్తానికి సుసంక్రుద్ధౌ ఇద్దరు కూడా మిక్కిలి కోపంగా ఉన్నారు. ఏవం ఉత్తమం యుద్ధం చక్రతుః ఈ రకంగా అత్యుత్తమమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు రామరావణుడిద్దరు కూడా. ముహూర్తం తుములం రోమహర్షణం యుద్ధం అభవతు. ముహూర్త కాలంలోనే చాలా తక్కువ కాలంలోనే ఆ యుద్ధం చాలా దట్టమైనటువంటి యుద్ధంగా, మిక్కిలి రోమాంచాన్ని కలిగించేటువంటి యుద్ధంగా, ఒళ్ళు గగుర్పొడిచేటువంటి యుద్ధంగా అది జరుగుతూ ఉన్నది. ప్రయుధ్యమానౌ సమరే మహాబలౌ సితైశ్చరైః రావణ లక్ష్మణాగ్రజౌ ధ్వజావపాతేన స రాక్షసాధిపో వృషం ప్రచుక్రోధ తథా రఘుత్తమే. మొత్తానికి మహాబలవంతులైనటువంటి ఆ రామరావణుడిద్దరూ కూడా యుద్ధరంగంలో ప్రయుధ్యమానౌ సమరే మహాబలం యుద్ధంలో మహాబలులైనటువంటి వాడిద్దరూ కూడా యుద్ధం చేస్తున్నటువంటి వారే. వేటితోటి సితైః శరైః వాడి అయినటువంటి బాణంతో యుద్ధం చేస్తున్నటువంటి వారు ఎవరిద్దరు? రావణ లక్ష్మణాగ్రజు. రామచంద్రమూర్తికి లక్ష్మణాగ్రజుడు అనేటువంటి పేరు ఒక అందమైనటువంటి పేరు. రాముడికి అన్నిటికన్నా ఇష్టమైన పేరు ఏది అంటే లక్ష్మణాగ్రజ అని పిలిస్తే ఆనందపడుతుంది. లక్ష్మణుడికి అన్నిటికన్నా ఇష్టమైన పేరు అంటే రామానుజుడు అంటే ఆయన ఆనందుడు. రాముడికి తమ్ముడు అని చెప్తే ఈయనకి ఆనందం, లక్ష్మణుడికి అన్నయ్య అని చెప్తే ఆయనకి ఆనందం. రావణ లక్ష్మణాగ్రజౌ. రావణుడు లక్ష్మణాగ్రజుడు అయినటువంటి రాముడు కూడా వాడి అయినటువంటి బాణాలతోటి ఆ మహాబలుడిద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ధ్వజావపాతేన స రాక్షసాధిపో వృషం ప్రచుక్రోధ తథా రఘుత్తమే. ఆ రకంగా నష్టపోయింది మాత్రం రావణుడే. కారణం అతని ధ్వజం పడిపోయింది. చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం రావణ ధ్వజ పాతనం అనేది రామరావణ యుద్ధంలో. దాంతోటి యుద్ధం అది ఎప్పుడైతే కింద పడిపోయిందో వాడికి సగం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం కల్పించింది ఆ రథాన్ని పడేయడం అనేది.
ఇక్కడ ఒక సరిగ్గా ముగిసిపోయిందని కొందరు పెట్టారు కానీ కొంతమంది సరిగ్గా ఇక్కడ ముగియలేదు. ఇంకా పాత సరిగ్గా నడుస్తూ ఉన్నది కొన్ని ప్రతుల్లో. మొత్తానికి కొత్త ప్రతుల ప్రకారం 110వ సర్గలోకి ప్రవేశించాం మనం. కొన్ని వాటి ప్రకారం ఇంకా 109వ సర్గే నడుస్తూ ఉన్నది. తౌ తథా యుధ్యమానౌ తు సమరే రామ రావణౌ దదృశుః సర్వభూతాని విస్మితేన అంతరాత్మనా. మొత్తానికి రామరావణుడు ఇద్దరు కూడా ఆ రకంగా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి రామరావణుడు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నప్పుడు సర్వభూతాని దదృశుః విస్మితేన అంతరాత్మన. సమస్త భూతములు కూడా ఆశ్చర్యపోయి ఇంతంత కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉన్నాయి. విస్మితేన అంతరాత్మన, అంతా ఆశ్చర్యంతో నిండిపోయినటువంటి మనస్సులతోటి వారిద్దరిని చూస్తూ ఉన్నాయి, ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నాయి. అర్ధయంతౌ తు సమరే తయోస్తౌ స్యందనోత్తమౌ పరస్పరం అభిక్రుద్ధౌ పరస్పరం అభిధృతౌ. ఒకరి మీద ఒకరి కోపం వస్తుంది, ఒకరినొకరు తరుగుతూ ఉన్నారు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఒకరి చందనం మీద ఒకరి రథం మీదకి ఇంకొకరు బాణములు వేస్తూ ఉన్నారు. ఆ రకంగా యుద్ధం జరుగుతున్నది. ఎలా ఉన్నారు వారిద్దరూ? పరస్పర వధేయుక్తౌ, అతగాడిని సంహరించాలి అనేటువంటి కోరికతో ఉన్నారు ఇద్దరు కూడా. నా ఎదుటి ప్రత్యర్థిని సంహరించాలి అనేటువంటి కోరికతోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఘోర రూపౌ బభూవతు, ఇద్దరి మొహాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా పూనికతో ఉన్నాయి. యుద్ధంలో ఎలాగైనా సరే శత్రువుని గెలవాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నాయి. మండలాని చ వీధీశ్చ గత ప్రత్యాగతాని చ దర్శయంతౌ బహువిధాం సూత సారథ్యజం గతిం. యుద్ధంలో కొన్ని నడకలు ఉంటాయి. నడకలంటే ఒకరి వెనకాల ఒకరు వెళ్ళడం, ఒకరిని ఒకరు తరవడం, చుట్టూ ఒకరి వెనకాల ఒకరు చుట్టూ గిరగిరా తిరగడం, ఇటువంటి కొన్ని ఉంటాయి. మనకి మల్ల యుద్ధంలో ముఖ్యంగా కనపడతాయి ఇలాంటివన్నీ. ఒకరినొకరు చుట్టూ ఒకరి వెనకాల ఒకరు తిరుగుతూ ఉంటారు. ఒకడు ముందుకు వస్తుంటే రెండో వాడు వెనక్కి వెళ్తాడు, ఇప్పుడు మళ్ళీ తరుగుతూ ముందుకు వస్తుంటే యువతల వాడు వెనక్కి వెళ్తాడు. ఇలాగా రకరకముల మండలానిచ వీధీశ్చ, మండలంగా గుర్రంగా తిరగడం, వీధీశ్చ తిన్నగా ఒకే మార్గంలో ఒకళ్ళనొకడు తరుగుకుంటూ వెళ్ళడం, ఇలాగా ఆ జరుగుతూ ఉన్నది. ఆ రథాలు ఒకదానికొకటి నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నిస్తూ ఆ సారథి యొక్క సామర్థ్యం చేత వాళ్ళు మండలంగా గుండ్రంగా తిరగడం లేదా రుజుగతి తిన్నగా ఒక వీధిలో వెళ్ళడం అలాంటివన్నీ చేస్తూ బహువిధములైనటువంటి గతుల్లో ఆ రథాలు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు రావణుల ఇద్దరు కూడా. గతి వేగం అర్ధయన్ రావణం రామో రాఘవం చాపి రావణ గతి వేగం సమాపన్నౌ ప్రవర్త నివర్తనే. ఒకసారి ఒకరిది పై చేయిగా ఉంటుంది, అప్పుడు రెండో వాడు తగ్గుతాడు. ఒకరిది సారి అవతల వాడిది పై చేయిగా ఉంటే యువతల వాడు తగ్గాలి. కాబట్టి ఆ రకంగా ప్రవర్తనము నివర్తనము చేసుకుంటూ గతివేగం సమాపనవు, ఆ రథం వెళ్ళేటువంటి వేగానికి అనుకూలంగా తమ యొక్క బాణాలు వేసేటువంటి వేగాన్ని కూడా మార్చుకుంటూ వాళ్ళు అర్ధయన్ రామో రాఘవం, రామ రావణం అర్ధయత్, రాముడు రామచంద్రమూర్తి రావణాసురుని కొట్టారు. రాఘవం చాపి రావణ, రావణ అపి రాఘవం అర్ధయత్, రావణుడు కూడా రాముల వారి మీద కొన్ని బాణాలు వేసి ఆయనకి గాయం చేస్తూ ఉన్నాడు. క్షిపతో శరజాలాని తయోస్థౌ చందనోత్తమౌ చేరతు సంయుగమహీ సాసారౌ జలదౌ యథా. మొత్తానికి క్షిపతో శరజాలాని, బాణవర్షాల్ని చిమ్ముతున్నటువంటి వారై అనేకమైనటువంటి బాణాలు ఒకదాని వెనకాల ఒకటి ఒక ఫౌంటైన్ లోంచి వస్తున్నట్టుగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ధనుసు నుంచి అవతల వారి వైపుకి బాణాలు వస్తున్నాయి. అలాగా క్షిపత శరజాలాని, బాణం కాదు శరజాలాని, బాణముల యొక్క సమూహములు వస్తున్నాయి. తయోహో తౌ చందనోత్తమౌ చేరతు సంయుగమహీం సాసారౌ జలదౌ యథా. చేరతు ద్వివచనం, చచార చేరతు చేరుహు అనేటువంటి క్రియారూపం సంస్కృత భాషలో. గమనము చేసిరి ఇద్దరు కూడా, చరించిరి అటు ఇటు కదిలిరి. కాబట్టి వాడిద్దరు కూడా వారి రథశ్రేష్టములు వెళ్ళు కూడా
ఆ సంయుగమహి సాసారౌ జలధౌ యథా. బాగా నీరు కలిగి నల్లగా బరువుగా ఉన్నటువంటి మేఘం ఒక్కసారి ఏనుగు తుండంలో వానలు కురిసిపోతే ఎలా కురుస్తాయో అలాగా రామచంద్రుడి రథాన్ని బాణవర్షంతో నింపేశాడు రావణాసురుడు. రావణాసుడి రథం మీద బాణవర్షం కురిపించేశారు రామచంద్రమూర్తి. అలా ఒకరినొకరు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. దర్శయిత్వా తథా తౌ తు గతిం బహువిధాం రణే పరస్పరస్యాభిముఖౌ పునరేవావతస్థతుః. కాసేపు ఇలా మండలాకారంలో తిరిగి కాసేపు ఒకరినొకరు తరుగుతూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మళ్ళీ ఒకరికొకరు ఎదురుగా నిలబడుతున్నారు. మళ్ళీ నిలబడి పరస్పరస్య అభిముఖౌ పునరేవ అవతస్థు, ఒకరికొకరు అభిముఖంగా మళ్ళీ నిలబడుతూ ఉన్నారు. రకరకములైనటువంటి గతుల్లో తిరిగినప్పటికీ కూడా ఎవరి లక్ష్యానికి వారు ఎదురుగా మళ్ళీ వస్తూ ఉన్నారు. ధురం ధురేణ రథయోర్వక్త్రం వక్త్రేణ వాజినాం పతాకాస్య పతాకాభిః సమేయుః స్థితయోస్తదా. వారు ఏం చేస్తున్నారు? ధురం ధురేణ. ధురం అంటే రథానికి ఉన్నటువంటి కాడి. ఏ కాడి యొక్క అడ్డు చెక్కకి ఈ గుర్రాలన్నీ పూంచబడతాయో ఆ రథం కాడికి ధురం అని పేరు. ఆ ధురాన్ని రథం యొక్క కాడిని కాడితోటి, గుర్రాల ముఖాలతోటి ఒక రథం మీద ఉన్న పతాకాలు ఇంకో రథం మీద ఉన్న పతాకాలతో కలిసిపోతుంది. అంటే అంత దగ్గరగా వచ్చేస్తున్నారు. ఒక గుర్రం ముఖాలు రాసుకునేటంత దగ్గరగా వచ్చేస్తూ ఉన్నారు ఆ తిరగడంలో. అలాగే ఒకరి కాడి రథము కాడి ఇంకో రథం కాడికి తగులుతున్నది. ఒకరి యొక్క రథం మీద ఉన్న పతాకములన్నీ ఇంకో రథం మీద ఉన్నటువంటి పతాకములకి తగులుతూ ఉన్నాయి. రావణస్య తతో రామో ధనుర్ముక్తైః శరైః చతుర్భిశ్చతురోదిత్తైః అయాన్ ప్రత్యపసర్పయత్. మొత్తానికి రావణుని యొక్క అయాన్ గుర్రములని రామచంద్రమూర్తి వాడి అయినటువంటి తన యొక్క ధనుస్సు నుంచి విడువబడినటువంటి బాణముల చేత చతుర్భిః చతురః దీప్తాన్ ప్రత్యపసర్పయత్. మిక్కిలి వేగంగా అగ్నిని కురిపిస్తున్నటువంటి 4 బాణాలతోటి ఆ రావణాసుడి యొక్క 4 గుర్రముల్ని కూడా వాటికి తగిలేలాగా రామచంద్రమూర్తి ఆ బాణం వేసి కొట్టారు. ఆ 4 గుర్రాలని కూడా మిక్కిలి వాడి అయినటువంటి బాణములతో. సక్రోధవశమాపన్నో అయానామపసర్పణే. రామచంద్రమూర్తి వేసిన బాణాలకి అపసర్పణం చేశాడు. అంటే భయంతో కొంచెం వెనక్కి జరిగాయి రావణాసుడి యొక్క గుర్రాలు. అంటే గుర్రాలు ఓటమిని ఒప్పేసుకున్నాయి. వాడికి బుద్ధి రాలేదు కానీ గుర్రాలకు వచ్చేసాయి. రామచంద్రమూర్తి వేసిన 4 బాణాలు 4 గుర్రాలకి తగలగానే అపసర్పయత్. కొంచెం గుర్రాలు ముందుకు తోలుతున్నప్పటికీ కూడా వెనక్కే నడుస్తున్నాయి. రామచంద్రమూర్తి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. సక్రోధవశమాపన్నః హయానామపసర్పణే. జారిపడలేదు, ఇంకా కోపం వచ్చింది రావణాసుడు. ఇంతోటి రాముడు బాణాలు తగిలినంత మాత్రాన భయపడిపోయి వెనక్కి వచ్చేస్తారా మీరు అన్నట్లుగా తన గుర్రాల మీద తనకి కోపం వచ్చింది. రామచంద్రమూర్తి మీద కోపం వచ్చింది. ముమ్మోచ నిశితాన్ బాణాన్ రాఘవాయ నిశాచరః. మళ్ళీ వాడి అయినటువంటి బాణాలు తీసి రామచంద్రమూర్తి మీద వేశారు రావణాసుడు. సో అతి విద్ధో బలవతా దశగ్రీవేణ రాఘవః జగామ నవికారం నచాపి వ్యధితః అభవత్. బాణాలు తగిలి రామచంద్రమూర్తి వాడి అయినటువంటి బాణాలు గుచ్చుకుపోతూ ఉన్నాయి రామచంద్రమూర్తి. కానీ అతి విద్ధ బలవతా దశగ్రీవేణ, మిక్కిలి బలవంతుడైనటువంటి దశగ్రీవుని చేత అతి విద్ధ కొట్టబడ్డారు రామచంద్రమూర్తి. జగామన వికారం, వాళ్ళలో చిరునవ్వు మాత్రం చెదరలేదు, ఏమాత్రము వికారము పొందలేదు. తన యొక్క మానసిక స్థితిలో గాని శారీరక స్థితిలో గాని ఏమాత్రము మార్పు లేదు. నచాపి వ్యధితో అభవతు, ఏమాత్రము నొప్పిని కూడా పొందలేదు. బాణం వేస్తే నొప్పి తగిలేలా వేయగలగడం కొందరే వేయగలరు. అంటే అది దిగిపోతే గుచ్చుకోవచ్చు కానీ పెద్ద నొప్పెట్టదు అవతలవాడు వేసిన బాణం, వాడికి బలం లేకపోతే. రామచంద్రమూర్తి తగులుతున్నాయి గుచ్చుకుంటున్నాయి కానీ ఆయనకి నొప్పి రావటం. ఇది మనకి భీష్మాచార్యులు వారు చెప్తారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన ఇంకా కనులు మూతలు పడిపోతూ ఉన్నాయి. ఎదురుగుండా ఉన్న శిఖండిని చూసి ఇంకా
ఆ విల్లంబులు వదిలేశారు ఆయన. ఇక స్వచ్ఛంద మరణానికి సిద్ధమైపోవాలి. ఆ సమయంలో ఇదే అదను అనుకుని అందరూ బాణాలు గుర్మించారు ఆయన మీద. అప్పుడప్పుడు మాత్రం ఒక బాణం టక్ అని తగిలేది. చాలా గట్టిగా తగిలేది. ఆయన నవ్వుకునేవారు భీష్మాచార్యులు. ఈ బాణం అర్జునుడు వేసిన బాణం. తక్కిన వాళ్ళు వేస్తున్నారు బాణాలు. ఎందుకొచ్చిన బాణాలు? ఏం పెద్ద ఉపయోగం. ఈ బాణం కళ్ళు మూసుకుని అరమూత పడుతున్న కన్నులతోటి ఎవరు వేశారో చూడకుండా ఆ బాణం తగిలిన పద్ధతిని బట్టి ఆయన ఆ బాణం అర్జునుడు వేశాడని గుర్తుంచుకున్నారు. ఇది అర్జునుడు వేశాడు. రావణాసురుడు వేసిన బాణాలు రామచంద్రమూర్తికి తగులుతున్నాయి కానీ ఏమాత్రము ఆయన వ్యధ చెందలేదు, ఏమాత్రము కలత చెందలేదు, ఏమాత్రము బాధ చెందలేదు. జగామన వికారం చ నాపి వ్యథిత అభవత్. చిక్షేప చ పునర్బాణాన్ వజ్రపాత సమస్వనాన్ సారథిం వజ్రహస్తస్య సముద్దిశ్య నిశాచరః. అప్పుడు రావణాసురుడు ఇంకా ఈ గుర్రాల మీద వాటి మీద వేస్తే అవేమి కదలటం లేదు. పోనీ రాముడి మీదకి వేస్తే అతడు ఏమీ చలించటం లేదు. ఏమైపోయింది నా బాణ విద్య అంతా, నా దండు విద్య అంతా ఎక్కడికి పోయింది అని చెప్పి ఆలోచించి చిక్షేపచ పునర్బాణాన్ వజ్రపాత సమస్వనాన్. వజ్రపాతం అంటే పిడుగుపాటు. పిడుగుపాటు వస్తే పిడుగు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం చేస్తూ ఒక పిడుగు గుచ్చుకుపోయినట్టు లోపలికంటే గుచ్చుకుపోయేటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి తీసి సారథిం వజ్రహస్తస్య సముద్దస్య నిశాచరః. అది వజ్రహస్తస్య సారథిం. వజ్రహస్తుడు అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడు యొక్క సారథి మీదకి వేశాడు ఈసారి బాణాలు. మాతలి మీదకి బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు. పిడుగులా పడేటువంటి మిక్కిరి వాడి అయినటువంటి బాణాలని కనీసం గుర్రాలు రాముడి గదుల మీద నేనేం చేయలేకపోయినా సారథిని ముందు సంహరిస్తే మనకు ఉపయోగపడుతుందని వజ్రహస్తస్య సారథిం. వజ్రహస్తుడైనటువంటి దేవేంద్రుడి యొక్క సారథి అయినటువంటి మాతల మీదకి బాణాలు వేయడం మొదలుపెట్టాడు వాడు రావణాసురుడు. మాతలేస్తు మహావేగాః శరీరే పతితాః శరాః. అంత పిడుగుపాటు లాంటి శబ్దంతో ఉక్కిరి దూసుకుని వచ్చి మాతలి అయినటువంటి ఆ సారథి అయినటువంటి ఆ మాతలి శరీరాన్ని తాకుతూ ఉన్నాయి ఆ బాణాలు. న సూక్ష్మమపి సమ్మోహం వ్యధాం వా ప్రదద్యుధి. సూక్ష్మమపి కొంచెము కూడా వ్యధని పొందలేదు, సమ్మోహం పొందలేదు. ఈ బాణాలు మాతల్ని కూడా ఏమీ చేయలేకపోయాయి. అంటే ఏమిటి? నువ్వు వేసిన బాణాలు గుర్రాలని ఏమీ చేయలేవు, సారథిని ఏమీ చేయలేవు, రామచంద్రుడు మాత్రం ఏం చేస్తే అసలు ఏమీ చేయవు అని అర్థమైపోతూ ఉన్నది రావణాసురుడు. తను ఎంత పిడుగుపాటు పడినటువంటి మిక్కిరి వాడి అనేటువంటి బాణాలు తెచ్చి కురిపించినప్పటికీ కూడా లక్ష్యాన్ని అవి ఏమీ దాటి దూరంగా వెళ్ళటం లేదు. మాతకి తగులుతూనే ఉన్నాయి, మాతలి శరీరంలో గుచ్చుకుపోతూనే ఉన్నాయి. అతడి ముఖంలో ఏమాత్రము బాధ లేదు, ఏమాత్రము మోహం పడలేదు. అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అతడు ఎటువంటి బాధని కూడా పొందలేదు. తయా దర్శనయా క్రుద్ధో మాతలేర్న తథాత్మనః చకార చలజాలేన రాఘవో విముఖం రిపుం. చూశారు రామచంద్రమూర్తి, ఆయన ఎప్పటికీ ఇదే ఆయనకు ఉన్నటువంటి గుణం. తన మీదకి బాణాలు వేసిన కోపం రాదు కానీ తన అనునాయుడు అయినటువంటి తన భక్తుడైనటువంటి వాళ్ళ మీదకి బాణం వేస్తే కోపం వస్తుంది. అందుకే ఇవరికే చూసాం మన యుద్ధంలో హనుమద్ రథం మీద ఆయన వెళుతూ ఉన్నప్పుడు రాముడిని ఏమి చేయలేక రావణాసుడు హనుమంతుడిని కొట్టాడు. హనుమంతుడు ఏమీ చెల్లించకుండా బాణాలు తగులుతున్న రక్తసిక్తం అయిపోయిన శరీరం అంతా రాముడిని మోస్తూనే అలా యుద్ధరంగంలో తిరుగుతూ ఉన్నాడు ఒక రథంలా. ఎందుకు ఒకసారి కిందకి చూశారు రామచంద్రమూర్తి, రక్తసిక్తమైపోయినటువంటి ఎల్లగా ఉన్నారు హనుమత్ స్వామి, రక్తంతో ముద్దయిపోయి. అప్పుడు క్రోధస్య వశమేయివా, జీవితంలో మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి క్రోధానికి వశులైపోయారు. సీతమ్మను అపహరిస్తే క్రోధం రాలేదు, తనని అన్ని బాణాలకు పెట్టి కొడుతుంటే క్రోధం రాలేదు, తనకి ప్రాణం కంటే ప్రాణమైన లక్ష్మణస్వామిని హింసిస్తే కోపం రాలేదు. తెచ్చుకున్నారంటే కోపం వచ్చింది, ఆయన తెచ్చుకున్న కోపం అది. హనుమత్ స్వామిని కొట్టినప్పుడు క్రోధస్య వశమేవాన్, క్రోధానికి వసూలైపోయారు రామచంద్ర. అందరిలాగే ఆయన కూడా క్రోధానికి వసూలైపోయారు. అంటే
తన యొక్క భక్తుల మీద ఆయనకి ఎంతటి పూరిక, ఎంతటి ప్రత్యయం, ఎంతటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత. కదిలిపోతారు రామచంద్రమూర్తి తన భక్తులకి ఎదురు. అది ఎప్పుడైతే మాతల్ని కొట్టాడో క్రుద్ధః, రామచంద్రమూర్తి కోపం వచ్చింది, తెచ్చుకున్నారు. ఆత్మనః మాతలేః దర్శనయా క్రుద్ధః, తనకి సంబంధించిన వాడు మాత. రాముడికి సంబంధించిన వాడికి ఏమి జరిగితే రామచంద్రమూర్తి వెంటనే కోపం తెచ్చుకున్నారు. చకార శలజాలేన రాఘవః విముఖం రిపుం, తోక ముడిచి పక్కకి వెనక్కి జారిపోయేలా చేశారు రావణాసుడిని తన యొక్క బాణ వర్షంతో. అయ్యబాబు ఇన్ని బాణాలు వేసేస్తున్నారేంటి, పక్కకి వెళ్తే బాగుండని చెప్పి కొంచెం పక్కకి తప్పుకున్నాడు రావణాసుడు. రామచంద్రమూర్తి యొక్క ఆ క్రోధాంతో వేసినటువంటి బాణాల వర్షానికి ఆగలేక. విశంతం త్రిశంతం షష్ఠిం శతశోధ సహస్రశః ముమోచ రాఘవో వీరః శాయకాన్ చందనే రిపోః. మొత్తానికి రామచంద్రమూర్తి ఎలా వేస్తున్నారయ్యా బాణాలు అంటే, వింశతిం, ఒక్కసారి 20 బాణాలు వేస్తున్నారు. ఒక్కసారి 4 బాణాలు వేయడం, 3 బాణాలు వేయడం ఏదో గొప్ప అనుకుంటాం ఎందులోనూ చూసి. కాదు, 20 బాణాలు ఒకేసారి సంధించి ఒడ్డు పెడుతున్నారు. లేదా వేసింది ఒక బాణమే, అది అందరూ ధనుస్సు నుంచి బయలుదేరగానే 20 బాణాలుగా విడిపోతున్నది. వింశతిం ద్విశతం, కొన్నేమో 1, 2 కాదు, 20 కాదు, తర్వాత ఏం చెప్పాలి, 30 బాణాలు అవుతున్నాయి. షష్ఠిం, కొన్ని 60 బాణాలు అవుతున్నాయి. షష్ఠిం, షా కింద ఠా ఒత్తుంటే 6, షా కింద ఒట్టు ఠా ఒత్తుంటే అది 60. సంస్కృతంలో ఇది ఒక చిన్న ఇటుకు మనం మర్చిపోకూడదు. షష్ఠి నాడు ఏదో చేస్తున్నాం అంటే షా కింద ఠా ఒత్తు రాయరు, సున్నా పెట్టి దాని మధ్యలో బొడ్లు తిప్పుకోవాలి, అది 6. అది కాకుండా మామూలుగా షష్ఠి నాడు మా అబ్బాయి వివాహం ఏదో అంటే ఆ షష్ఠి అనేది లేనే లేదు, 60వ దినం ఏముంది, అన్ని లేనే లేవు కదా. కాబట్టి షష్ఠి షష్ఠి ఈ రెండింటికి తేడా మనకు తెలియాలి. షష్ఠిం ఒక 60 బాణాలు అవుతున్నాయి అంటే 20 వేసి బాణాలు, 30 వేసి బాణాలు, 60 వేసి బాణాలు. శతశోధ సహస్రశః, 100 బాణాలు, 1000 బాణాలు. అంటే 100, 1000 సంఖ్యలు రెండు కూడా అనంతవాచకములు, లెక్కబెట్టలేనన్ని బాణములు అని అర్థం. అన్నన్ని బాణాలు వేసేస్తున్నారు. ముమోచ రాఘవః వీరః, వీరుడైనటువంటి రామచంద్రమూర్తి వాటి మీదకి విడిచిపెడుతూ ఉన్నారు. ఆ బాణాలని అన్నిటినీ కూడా రామచంద్రమూర్తి విడిచిపెడుతూ ఉన్నారు ఆ రావణాసుడి యొక్క రథం మీదకి. చకార శలజ వింశతిం త్రిశతం, వింశతం త్రిశతం షష్ఠిం శతశోధ సహస్రశః ముమోచ రాఘవో వీరః శాయక చందనే రిపోః. రావణోపి తతః క్రుద్ధః రథస్థో రాక్షసేశ్వరః గదా ముసలవర్షేణ రామం ప్రత్యర్థయత్ రణే. రామచంద్రమూర్తిని వాడు కూడా మిక్కిలి కోపం తెచ్చుకున్న వాడే రావణాసుడు. రథస్థ, రథంలో ఉన్నటువంటి రావణాసురుడు. రాక్షసేశ్వర రావణ, రాక్షసేశ్వరుడైనటువంటి రథం మీద కూర్చున్నటువంటి వృద్ధ, కోపించినటువంటి రావణుడు కూడా గదా ముసల వర్షేణ, గదలతోటి ముసలములతోటి, ముసలం అంటే మనం చెప్పుకున్న రోకలి లాంటి గదలతోటి ముసలములతోటి వర్షం కురిపించాడు రామచంద్రమూర్తికి. ప్రత్యర్థయత్ రణే, ప్రత్యర్థయత్, ఆయన కూడా హింసించాడు, ఆయన కూడా బాధ కలిగేలాగా, ఆయన కూడా గాయాలు అయ్యేలాగా కురిపిస్తూ ఉన్నాడు. తత్ ప్రవృత్తం మహద్యుద్ధం తుములం రోమహర్షణం గదానాం ముసలానాంచ పరిఘాణాంచ నిస్వనైః. ఎంత తుములమైనటువంటి దట్టమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నదంటే అది మహద్యుద్ధం, చాలా గొప్ప యుద్ధం జరుగుతూ ఉన్నది. తుములం, చాలా దట్టమైనటువంటి పరస్పరము హింసించుకునేటువంటి యుద్ధం జరుగుతున్నది. రోమహర్షణం, వెంట్రుకలు నిక్కబొడుచుకునేటువంటి యుద్ధం అది. దేనికి? గదానాం ముసలానాం చ పరిఘాణాం చ నిస్వనైః. గదలు, ముసలములు, పరిఘలు వీటి యొక్క రాపిడి చేత, ఆకాశంలో ఒకదానికి ఒకటి తగులుతూ మీదకి వస్తూ ఉండడం చేత వస్తున్నటువంటి భయంకరమైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి శబ్దంతో ఆ యుద్ధం జరుగుతూ ఉన్నది. శరాణాం పుంఖపాతైశ్చ క్షుభితాః సప్తసాగరాః. రామచంద్రమూర్తి వేసినటువంటి బాణముల యొక్క పరంపర చేత
అవి పడుతూ ఉండడం చేత సప్త సాగరములు కూడా క్షోభపడిపోతూ ఉన్నాయి. అది రామచంద్రమూర్తి యొక్క బాణముల యొక్క శక్తి. క్షుబ్ధానాం సాగరాణాంచ పాతాళ తలవాసినః. ఇందాక అనుకున్నాం రామచంద్రమూర్తి వేసిన బాణం లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత పాతాళంలోకి దిగిపోతుంది అని. భూమిలో కన్నం పెట్టుకుని వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేసి మళ్ళీ పైకి వచ్చి రామచంద్రుని యొక్క అమలు పొదలో కూర్చుంటుంది శుభ్రపడి. లక్ష్యం ఛేదించాక మళ్ళీ ఒకసారి పరిశుభ్రం అయ్యి తనని తాను శుభ్రం చేసుకుని మళ్ళీ వస్తుంది పాతాళ గంగలో మునిగి. అలాగా పాతాళంలో ఉన్నటువంటి జనులందరూ కూడా గడగడలాడిపోతూ ఉన్నారు. సాగరములన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాయి. వ్యథితాః పన్నగాః సర్వే దానవాశ్చ సహస్రశః చకంపే మేదిని కృత్స్నా సశైల వనకాననా. సశైల వనకాననా మేదిని చకంప. మేదిని అంటే భూమి. సమస్తమైనటువంటి పర్వతములు, అడవులు, వనములు, వృక్షములు వీటితో కూడి ఉన్నటువంటి ఈ భూమి కంపించిపోతూ ఉన్నది రామచంద్రమూర్తి యొక్క క్రోధానికి, ఆ బాణవేగానికి. భాస్కర నిష్ప్రభశ్చాసీత్ నవవౌ చాపి మారుతః. మారుతః నవవౌ. గాలి వీచడం మానేసింది. సూర్యుడు తన యొక్క కాంతిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః చింతామాపేదిరే సర్వే సకిన్నర మహోరగాః. యుద్ధం జరుగుతున్నది రాముడికి రావణాసుడికి మాత్రమే. కానీ రామచంద్రమూర్తి యొక్క క్రోధము, ఆయన వేస్తున్నటువంటి బాణముల యొక్క ఆ వేగము, ఆ కురిపించేటువంటి అగ్ని వల్ల అన్ని లోకాలు, సప్త సముద్రాలు కూడా గడగడలాడిపోతున్నాయి. పాతాళ వాసులు గడగడలాడిపోతున్నారు. చూశారు పైనుంచి దేవతలందరూ కూడా. వాళ్ళకి అర్థమవుతున్నది రామచంద్రమూర్తి చేసేటువంటి యుద్ధాన్ని తట్టుకోలేక సమస్త జీవరాశి కూడా నాశనం అయిపోతుందేమో. ఎలాగిప్పుడు రామచంద్రమూర్తిని ఆపేది ఎట్లా? ఆయన యొక్క బాణ వర్షం యొక్క తగ్గించడం ఎలా అని చెప్పి చింతామ ఆపేదిరే. వాళ్ళందరూ కూడా చింత పొందుతూ ఉన్నారు. ఈ సకిన్నర మహోరగాహ, కిన్నరులు, దేవతలు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసులు ఎంతో మంది పైనుంచి యుద్ధాన్ని చూస్తున్నారని మనం చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ. వీళ్ళందరూ కూడా చింతని పొందారు. చింతని పొందిన వాళ్ళు ఏం చేస్తారు? రామచంద్రమూర్తికి కొంచెం శాంతం కలిగించేలాగా, రామచంద్రమూర్తికి క్రోధం కొంచెం తగ్గించేలాగా, లేదా రామచంద్రమూర్తి కొంచెం క్రోధం పెరిగి యుద్ధం త్వరగా ముగిసిపోయేలాగా చేయాలి. రామచంద్రమూర్తికి జై జయధ్వానాలు పలకాలి. మా రామచంద్రమూర్తికి జై అంటూ వాళ్ళు కేక పెడుతూ ఉన్నారు. స్వస్తి గోబ్రాహ్మణేభ్యస్తు లోకాః తిష్టంతు శాశ్వతాః జయతాం రాఘవః సంఖ్యే రావణం రాక్షసేశ్వరం. త్వరగా రావణుడు మరణించుగాక, మా రామచంద్రమూర్తి జయించుగాక అని కేకలు పెడుతూ ఉన్నారు ఆకాశంలో. కాసేపు పెట్టనిద్దాం వారిని కేకలు. రామచంద్రమూర్తికి జయం పలుకుతూ ఉంటే ఎంతసేపు విన్నా, ఎంతమంది చెప్పినా బాగానే ఉంది. కాబట్టి ఆ రకంగా రామచంద్రమూర్తికి జయం కలగాలి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని వాళ్ళు కేకలు పెడుతూ ఉంటే వాళ్ళని అలా పెట్టనిస్తూ మనం మళ్ళీ ఆదివారం నాడు కలుసుకుని రామరావణ యుద్ధాన్ని ముందు కొనసాగించుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.